పేదవాళ్ళు మాత్రమేనా? మెడికల్ కాలేజ్ అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా ట్యాక్స్‌లు కడుతున్న వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయలేక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకెళ్ళి ట్రీట్మెంట్ తీయించుకుంటున్న పరిస్థితి ఉంటుంది చాలా చోట్ల. నాట్ ఓన్లీ పేదలే కాదు. ఇంకొక ఎఫర్ట్ విషయం కూడా చేయని ఉంది వాళ్ళు ఇక్కడ. కూడా వెళ్తుంటారు. అంటే వీళ్ళ కుట్రలో ఇంకొక కోణం కూడా ఉంది. ఏమిటంటే ఇప్పుడు ఈ 10 మెడికల్ కాలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది టీచింగ్ స్టాఫ్ ఉంటారు, ఎంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, వేల మంది ఉద్యోగులు వస్తారు అక్కడ. వేల మంది ఉద్యోగులు వస్తే అందులో సగం ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వస్తారు. వెరీ ట్రూ. వీళ్ళందరూ లాస్ అయిపోయారు కదా. ఒక పక్క జాబ్స్ పోయినాయి, ఇంకో పక్క మెడికల్ సీట్లు పోయినాయి, ఇంకో పక్క హెల్త్ కేర్ పోయింది. ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారు? ధనవంతులకు ఇస్తున్నారు. ఇప్పుడు దానిలో ఏబీసీ అని 3 రకాలు పెట్టారు. అంతకుముందు 2 ఉండేవి, కన్వీనర్ కోటాను, మేనేజ్మెంట్ కోటా. గౌరవ్ మోడీ గారు వచ్చి ఇంకొక, అంటే ఆయన క్యాపిటలిస్ట్ ఓరియంటెడ్ కాబట్టి, అతను కూడా పూర్ ఓరియంటెడ్ కాదు కాబట్టి, సో వాళ్ళకి ఎట్లాగా హెల్ప్ చేయాలనే దృక్పథంతో అది తెచ్చారు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను. రిజర్వేషన్స్ వల్ల మెరిట్ దెబ్బతింటుందని ఒక వాదన జరిగేది. ఓకే, అది అబద్ధం అనేటువంటిది ప్రూవ్ అయిపోయింది. అయినా కూడా మరొకసారి నేను చెప్తున్నాను ఏమంటే, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ జరిగింది, 2023 రిజల్ట్ వచ్చింది. ఆ రోజు 1014 ర్యాంకులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా వచ్చిన ఒక శర్మ అనే బీహార్కు చెందినటువంటి వ్యక్తికి 1014 ర్యాంకులో ఐఏఎస్ వచ్చింది. జనరల్గా ఐఏఎస్ పోస్టులు 100 ఉంటాయి, టాప్ 100కే రావాలి. రిజర్వ్డ్ కేటగిరీస్కి కింద ఉన్న వాళ్ళకి వస్తాయి. మీనా అనే ఎస్టీ క్యాండిడేట్ లాస్ట్ ర్యాంక్ ఏంటో తెలుసా? 571. ఎస్టీ క్యాండిడేట్ మీనా అనే వ్యక్తికి 571 ర్యాంకులో ఐఏఎస్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్లో ఒక ఓసీ బ్రాహ్మిన్కి 1014 ర్యాంక్ వస్తే ఐఏఎస్ వచ్చింది. 2023 మీరు క్రాస్ చెక్ చేసుకోండి, విత్ నేమ్స్ చెప్తున్నా. ఎవరిది మెరిట్? 570 ర్యాంక్ తెచ్చుకున్న మీనాది మెరిటా, లేదా 1014 తెచ్చుకున్న శర్మది మెరిటా? సో మెరిట్ థియరీ డిఫీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను. మీరు ఏబీసీ అని 3 రకాల కోటాలు పెట్టారు. అసలు తప్పది. 100% సీట్స్ నార్మల్గా ఫిల్ చేయాలి, విత్ రిజర్వేషన్ పాలసీతో అఫర్మేటివ్ యాక్షన్స్ అవన్నీ కూడా. ఎందుకు అఫర్మేటివ్ యాక్షన్ అంటే, అంతకుముందు తప్పు జరిగింది, ఆ తప్పుని సరిదిద్దడానికి ఓబీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చారు. దే ఆర్ కాల్డ్ అఫర్మేటివ్ యాక్షన్స్. అయితే ఇక్కడ ఏం జరిగింది? సపోజ్ 100 సీట్స్లో 50 మీరు జనరల్గా ఇచ్చి మిగిలిన 50 డిఫరెంట్ కోటాల్లో ఇచ్చేస్తే, అంత డబ్బు ఖర్చు పెట్టి సీట్ ఎవరు కొనుక్కుంటారు? డబ్బులు కొనుక్కుంటారు. మరి మెరిట్ ఏమైపోయింది? ఇప్పుడు నీకు నీట్ ఎగ్జామ్, ఇంకో ఎగ్జామ్ రాశారు కదా, రాసి వాడికి ర్యాంక్ వచ్చిన వాడు కాదుగా మీరు సీట్ ఇస్తుంది. ఊరికి ఆ ఎగ్జామ్కి అపీర్ అయ్యాడు, డబ్బు ఎక్కువ ఇచ్చేవాడికి ఇస్తున్నారు. అంటే మెరిట్ లేనివాడికి మీరు సీట్ ఇస్తున్నారు. అంటే ధనవంతుడికి ఇస్తున్నారు మీరు. అంటే టు హెల్ప్ రిచ్ యూ బ్రాట్ ఆల్ దీస్ పాలసీస్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రకాల కోటాలు ఎందుకు తెచ్చిందంటే, రిచ్కి హెల్ప్ చేయడానికి, క్యాపిటలిస్ట్కి హెల్ప్ చేయడానికి. ధనవంతులే డాక్టర్లు అవ్వాలని, ధనవంతులే ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టి దోచుకోవాలని, పేదల రక్తం పీల్చాలని. సో అలాంటి సిచ్యువేషను కేవలం ఇలాంటి పాలసీల వల్ల తీసుకొస్తున్నారు. మరి మెరిట్ ఏమైపోయింది? ఇప్పుడు ర్యాంక్ రానోడికి మీరు డాక్టర్ ఇచ్చారు కదా, ర్యాంక్ రానోడు డాక్టర్ అయ్యి వాడు ఆపరేషన్ చేస్తే ఎంతమంది చంపుతాడు? మరి అక్కడ మెరిట్ థియరీ ఏమైపోయింది? అసలు డాక్టర్ లాంటి కోర్సులో అలాంటివి చేయకూడదు కదా, ప్యూర్లీ మెరిట్ మీద వెళ్ళాలి కదా. సో ఇవన్నీ ఫార్స్ అండి. ఊరికే మనల్ని కొట్టడానికి, మనల్ని మాయ చేయడానికి, పర్టికులర్గా ఈ పేద వర్గాలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని మాయ చేయడానికి తీసుకొచ్చే పాలసీస్ ఇవన్నీ. సో హీఈస్ నో వే డిఫరెంట్. వీళ్ళందరూ ఒకటే కేటగిరీ. సో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి హృదయం లేదు, అందుకే మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తున్నాడు. ఏమాత్రం అతను హృదయ స్పందన కలిగిన వ్యక్తి అయితే, సాటి మనుషులు ఉన్నారు ఇక్కడ, నాలాగా ఆరోగ్యం కోరుకునే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే, ఖచ్చితంగా అది ప్రభుత్వమే నడపాలి. ఇట్స్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్స్ స్టేట్స్ ఆబ్లిగేషన్. దట్స్ వాట్ కాన్స్టిట్యూషన్ సేస్. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుతం హెల్త్ మినిస్టర్గా ఉన్నారు కూటమిలో. ఆయన గతంలో పులివెందుల మెడికల్ కాలేజీలో సీట్లు వద్దు అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చూసాం మనం. మెడికల్ సీట్ మేము ఇంకా రెడీ చేయలేదు, సీట్లు వద్దు, క్యాన్సిల్ చేయండి అని ఆయన కూడా సమర్థిస్తున్నారు. అసలు పాలిటిక్స్ ఏంటి ఇక్కడ? పీపుల్ హెల్త్ ఇంపార్టెంటా, నీ పాలిటిక్స్ ఇంపార్టెంట్? ఆఫ్టర్ ఫార్మింగ్ ది గవర్నమెంట్, యువర్ గవర్నమెంట్, యువర్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. అంటే నీ పార్టీ యాక్టివిటీ నడపట్లేదుగా, మీరు ప్రభుత్వాన్ని కదా నడుపుతున్నారు. ప్రభుత్వాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి ఏదైనా అక్కసు ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, చూసుకోండి. అయిన పులివెందుల వాళ్ళు ఓట్లు వేశారుగా మీకు. మొన్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో మీకు కూడా ఓట్లు వేశారుగా. పులివెందుల్లో ఓట్లు జరిగాయి, ఎవరు వేశారనేది పక్కన పెడితే పులివెందుల్లో ఓట్లు కాదండి, యాజ్ పర్ పేపర్ వాళ్ళు వేశారు కదండి.
ఎలక్షన్ ఎలా జరిగింది అనేది మనం డిస్కస్ చేయట్లేదు. Okay, బట్ యాజ్ పర్ అవుట్కమ్ తెలుగుదేశం పార్టీ గెలిచింది కదా. పులివెందులో దట్ మీన్స్ పులివెందులో వాళ్ళకి ఓట్లు వచ్చాయి కదా. మరి ఓట్లు వేసిన వాళ్ళకి కూడా మీరు న్యాయం చేయరా? చేయరా? అంటే మీకు ఓటు వేసిన వాళ్ళకి మీరు అన్యాయం చేస్తారు అంటే యూఆర్ యాంటీ టు పీపుల్ అని మీరు చూపించుకుంటున్నారు కదా. అంటే ఇక్కడ పులివెందులు ఎందుకు నేను పర్టికులర్గా మాట్లాడుతున్నానంటే, ఒకటి నాకు తెలుసు, రెండు అది పూర్తి అయిపోయింది. మిగిలినటువంటి 10 కాలేజీలు బిల్డింగ్ చాలా మంది 10 కాలేజీలు స్వయంగా నేను చూసినాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ నేను నా కళ్ళతో చూసినాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అంటే ఇట్లాంటి మాట్లాడితే మళ్ళీ జనాలు ఇది వైఎస్ఆర్సీపీ అది అనేటువంటి ఫ్యాక్ట్ నిన్న తులసిరెడ్డి గారు వెళ్ళారు, ఆయన వైసీపీ కాదు కదా, ఆయన కూడా మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూపించి పూర్తయింది, దీన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారు. అదే ఇప్పుడు ఏడ్చేవాడు ఏడుస్తాడు. బట్ మనకంటూ ఒక పాలసీ ఉంది. ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా వీ హ్యావ్ అన్ ఐడియాలజీ. మా ఆలోచన విధానం సిద్ధాంతం ప్రకారంగా పేద నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. మేము 2029లో ఇఫ్ గాడ్ పర్మిట్స్ మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేస్తాం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తిరిగి ప్రభుత్వానికి తీసుకుని అన్ని మెడికల్ కాలేజీలు ఏవైతే ప్రభుత్వానికి శాంక్షన్ అయినాయో అవి గవర్నమెంట్లోనే నడిపిస్తాం. సో